హాయ్ దోస్తులు, మేమైతే ఇవాళ బుగులం జాతరకు వెళ్తున్నాం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇవన్నీ కార్తీక మాసంలోనే దీని యొక్క ఉత్సవాలు జరుగుతాయి. జాతర ఘనంగా జరుగుతుంది. ఆ జాతరను మీకు ఇవాళ చూపిస్తాం. మేము అందరం కూడా వెళ్తున్నాం ఫ్యామిలీతో సహా. హాయ్ అని చెప్పండి అందరం. ఈరోజు మేము జాతరలో మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో ఎంజాయ్ చేస్తాం అనేది మీరు ఈ వీడియోలో చూడాలి. ఇది మా ఊరి పోచమ్మ దోస్తులు. పోచమ్మ గుడి దగ్గర ఇక్కడ మొక్కి వెళ్ళడం ఆనవాయితీ. అమ్మలేగా ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక బుగులోన్ జాతరకు వెళ్ళే ముందు ఫస్ట్ కొడవటంచకు వెళ్దాం అనుకున్నాం. కొడవటంచ ఎంట్రీ స్టార్ట్ అయింది. కొడవటంచకు వెళ్తున్నాం మేము. ఫస్ట్ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మొక్కులు సమర్పించినాక బుగులోన్ జాతరకు వెళ్దాం అనుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి కూడా చూపెడతాను చూడండి. జాతర ఎంట్రీ స్టార్ట్ అయింది. కొడవటంచ జాతర కొత్తగా ఆర్చ్ పైన గోపురాలు కూడా కట్టడం జరుగుతుంది. కొత్త పనులు చేస్తున్నారు. అయితే దగ్గరకు వచ్చేసినాం. అందరూ కూడా మధ్యలో ఆగి కార్తీక దీపాలకు సంబంధించిన సామాన్ తీసుకొని మళ్ళీ బయలుదేరాం. టెంపుల్ ఎంట్రీ స్టార్ట్ అయ్యాం. లోపలికి వెళ్తున్నాం. అందరం కూడా లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసినాము. దర్శనం చేసుకున్న తర్వాత కార్తీక దీపాలన్నీ కూడా ఇక్కడ కాల్చడం జరిగింది. అందరూ కార్తీక దీపాలన్నీ పెట్టేసి అందరం తిరుగు ప్రయాణమైనాము. అందరు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ప్రదక్షిణాలు చేస్తుంటే స్వామివారి వెనుక భాగంలో కాయిన్స్ అతుకుపెట్టడం ఆనవాయితీ. కాయిన్స్ అతుకుపెడితే వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది అనేది అందరి యొక్క నమ్మకం. ఇలా కాయిన్స్ చూడండి ఇలా అతుకుపెట్టారు. ఇలా అతుకుతాయి. ఇలా మన కోరిక బలంగా అనుకుంటే, ఏదైనా కానీ బలంగా అనుకుంటే అవి నెరవేరుతాయి అనేది నమ్మకం అందరిది. ఇక్కడ దర్శనానికి వెళ్ళినాం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కన్నుల పర్వంగా దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకున్నాక స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరినాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ అమ్మ ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం తీసుకొని స్వీకరించడం జరిగింది. బయట అందరూ కూడా వెలిగించినారు. ఇక్కడ అందరూ స్తంభం ఇక అయితే కొడవటంచ జాతర నుండి బుగులోన్ జాతరకు అయితే వెళ్తున్నాం. మార్గ మధ్యంలో పొలాలు కోసిళ్ళు, పంట పొలాలు చాలా బాగున్నాయి. తోటలు పొలాలు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. పిల్లలైతే మర్చిపోయేటోళ్ళకైతే బాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఇంట్లో బాయ్ చెప్తున్నారు. చూడండి విజిల్ అయితే పోయించుకున్నాం మధ్యలో ఆగకుండా ఉండడానికి. తర్వాత చికెన్ కావాలి కనుక మా యొక్క బావగారైన స్నేహ చికెన్ కూడా ఆగినాం. 2 కోళ్ళు అయితే ముందుగా అక్కడైతే తీసుకోవడం జరిగింది. తిరుమలగిరి ఆర్చ్ దగ్గరకు వచ్చినాం. బుగులోన్ జాతర వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆర్చ్ స్టార్టింగ్ పాయింట్ వెళ్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ చూడండి. ఈ ఆర్చ్ ఎప్పటికీగానే చాలా చూడముచ్చటగా ఉంటుంది. అందరికీ చూడగానే అందరికీ జాతర గుర్తొస్తుంది ఎవరికైనా కానీ. వెళ్తూనే ఉన్నాం. ఇక మధ్యలో ప్రకృతి అందాలు అయితే చాలా బాగున్నాయి. ఈ చెరువు యొక్క అందాలు చూసుకుంటూ బయలుదేరినాం.
మనం ఈ జాతరకు ఆవాసమైన తిరుమలగిరి గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాం. తిరుమలగిరి గ్రామంలోకి ఎంటర్ అవుతుంటే తాటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. తిరుమలగిరి గ్రామంలో ఎంటర్ అయినాము. ఇప్పుడు ఏనుగు బాణాలు తయారు చేస్తున్నారు. ఏనుగు బాణాలు అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏనుగు బాణాలు తీసుకెళ్లడం, గుర్ర బాణాలు తీసుకెళ్లడం వారి యొక్క గ్రామంలో ఆనవాయితీ. ఆ గ్రామంలో చూడండి ఎంత కళ సంతరించుకుందో, జాతర కళ. అందరూ కూడా ఇంటి ముందు టెంట్లు వేసుకొని ఉండడం జరుగుతుంది. జాతరకు ఏనుగు బాణాలు కట్టే వాళ్ళందరూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సన్నివేశాలన్నీ కూడా. మీకు ఇంకా ముందు చాలా బాగుంటాయి సన్నివేశాలు చూడండి. మనం ఇప్పుడు జాతరకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఆ గుట్ట కాడికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. దగ్గరికి వెళ్తున్నాం. గుట్ట యొక్క సన్నివేశాలు, దృశ్యాలు చాలా కనువిందుగా ఉన్నాయి. దూరాంచలు ఇంత బాగుందంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎడ్ల బండ్ల మీద రావడం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అందరూ కూడా ఎడ్ల బండ్లను మీద వస్తారు. అక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళు, మనకు జాతరలోకి ఐస్ క్రీమ్ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమైనారు. ఎడ్ల బండ్లు వస్తున్నాయి చూడండి, మీకు చూపెడతాను. దూరం నుంచి ఎడ్ల బండి వస్తుంది. ఇంకా మీకు దగ్గర ముందు కూడా ఇక్కడ గట్టమ్మ గుట్ట ఉంటుందండి. గట్టమ్మ గుడి ఇక్కడ కూడా మొక్కులు సమర్పిస్తున్నారు. అందరూ భక్తులందరూ కూడా సమర్పిస్తున్నారు చూడండి. ఈ భక్తులు సమర్పించిన తర్వాత జాతరలోకి ఎంటర్ అవుతారు. బండ్లన్నీ ఆపి వాళ్ళందరూ మొక్కులు సమర్పించుకొని రావడం జరుగుతుంది. బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు దగ్గరగా మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి సంవత్సరం, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇదంతా కూడా సమ్మక్క సారక్క జాతర అండి. ఇక్కడి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. చూడండి అక్కడ గుట్ట, ఆ గుట్ట మీదకి ఎక్కాలి మనం ఇవాళ. ఈ చివరి చూసారా, ఈ ఎడ్జ్, పైన ఎడ్జ్, లాస్ట్ ఎడ్జ్కి మనం ఎక్కితే దేవుని దగ్గర దర్శనానికి వెళ్ళినట్టు. ఇక్కడ చూడండి మొత్తానికి అయితే గుట్ట ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడి నుంచి జాతర వాతావరణం మనకు సంతరించుకుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర నుండి బుగులోని జాతర వరకు జాతర ప్రాంగణం అనేది మొత్తం ఉంటుంది. ఇక్కడ ఆ చివరి గుట్ట వరకు మనం ఎక్కాలి. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా దగ్గరికి ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే మనం దగ్గరలోకి వస్తాం. అన్ని ఎడ్ల బండ్లు, వెహికల్స్ అన్ని పార్కింగ్ దూరం పెట్టినారు. ఈ పార్కింగ్ దాటి దగ్గరికి ఇప్పుడు మనం స్తంభం చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ముందుగా స్తంభం చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. స్తంభం చెట్టు దగ్గరికి వస్తున్నాం. మళ్ళీ ఒక ఏనుగు బాణం ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు. గుట్టలు చూడండి ఇలా అంత పాండవుల గుట్టలు అంటారు. పాండవులు అప్పుడు ఇక్కడ సంచరించినారనే ప్రతీతి ఉంది. పాండవుల గుట్టలు అని కూడా అందరూ పిలుస్తుంటారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది వర్షాకాలంలో. మరియు పాండవుల యొక్క గుహలు ఉన్నాయి, వాటి యొక్క చిత్రాలు ఉంటాయి. అవి మళ్ళీ ఒక వీడియో మీకు చేసి చూపెడతామండి. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చినాం. జాతరలో ఏనుగు బాణాల యొక్క సందడి మొదలైంది. జాతర వాతావరణం మొత్తం నెలకొని ఉంది. ఇక్కడ మొత్తం 5 రోజుల జాతర జరుగుతుంది. 5 రోజుల వరకు అందరూ కూడా స్టే చేయడానికి అందరు ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకొని ఉండడం జరుగుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు స్తంభం చెట్టు దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ దేవునికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం ఆనవాయితీ. ఇక్కడ ఒకటి గుండం ఉంటుంది. ఆ గుండంను చూపెడతా చూడండి. గుండం ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ గుండం దగ్గర అందరూ స్నానాలు చేస్తారు. కేశఖండన చేసుకొని కొందరు స్నానాలు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ స్తంభం చుట్టూ తిరగడం అందరికీ అనేది, ఇక్కడ గుమ్మడికాయలు సమర్పించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మేము ఇప్పుడు స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. మేమైతే స్తంభం చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి బయటికి అయితే రావడం జరిగింది. మా యొక్క వెహికల్ని పార్క్ చేసుకొని మేము ఉండడానికి ఆవాసం ఏర్పరచుకోవడానికి బయటికి రావడం జరుగుతుంది. బయటికి వస్తుంటే జాతర విజువల్స్ చూడండి చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. మీరైతే చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. జాతర ఈరోజే ప్రారంభం కనుక అన్ని దుకాణాలు ఇప్పుడే వెలుస్తున్నాయి. అన్ని దుకాణాలు కూడా అందరికీ భక్తులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈరోజే చాలా దుకాణాలు పడినాయి. స్వీట్ దుకాణాలు, గాజుల దుకాణాలు, మేకలు దుకాణాలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గుట్టలను దగ్గర నుంచి చూడడం కంటే దూరం నుంచి చూస్తే చాలా బాగుంటాయండి. చాలా మంచిగా కనబడతాయి. ఆ పైన చివరిలో కూడా గండ దీపం గారికి అందరు వెళ్ళినారు. పైన చివర కనబడుతుంది కదా,
అందరికీ హాయ్. మేమైతే మా యొక్క బస్సు దగ్గరకు వచ్చినాం. మంచిగా అందరికీ చల్లగా ఉండడానికి మంచి చెట్టు కింద చూసుకున్నాం. ఇటు తీగదారి చెట్ల కింద వంటలు వండుకోవడానికి బండలు ఏర్పాటు చేసుకున్న ప్లేస్ అయితే చూసుకున్నామండి. ఈ చుట్టూ చూడండి ఎంత బాగుందో. చెట్లు కూడా చాలా బాగున్నాయి. మీకు ఆ చెట్లను చూపెడతా చూడండి. పైన చూడండి. ఇంత కూడా ఎండ తాకది, చాలా బాగుంది. ఇక్కడ బస్సు ఏర్పాటు చేసుకున్నాక మేము స్తంభం చెట్టు దగ్గర నుంచి పూజ చేసుకోవడానికి వెళ్తున్నాం. స్తంభం చెట్టు చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది. కొబ్బరికాయలు అందరూ కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే కొబ్బరి నీళ్ళని స్వీకరించడం జరిగింది. తీర్థప్రసాదం అంటారు దీన్ని స్వీకరించిన తర్వాత మేము బయటికి వెళ్ళడం జరుగుతుంది. చుట్టూ తిరుగుతుంటే మాకు అడ్డుగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వస్తున్నాయి. జాగ్రత్తగా బయటికి వెళ్ళాలని చెప్పి మెల్లగా బయటికి వెళ్ళడం జరిగింది. జాగ్రత్త వహించాలి ఎవరైనా కానీ. అక్కడ మెల్లగా అయితే అందులోకి వెళ్ళి బయటికి అయితే రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అక్కడికి దగ్గరికి వెళ్తున్నాం. మెట్ల మార్గం కాడికి వెళ్ళిన కాడ చూడండి ఫుల్ రష్ ఉంది. దేవాలయం మెట్లకు ఎంట్రీ ఇక్కడ చూడండి. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. కంచెలు మన జర్నీ ప్రారంభం అవుతుంది. కానీ ఫుల్ రష్ ఉంది. చాలామంది ఉన్నారు భక్తులు వెళ్ళడానికి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చినారు వారి ఫ్యామిలీతో సహా. అందు గురించి కూడా రష్ ఉన్నది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు బయటకు అయితే రావడం జరిగింది. మేము ఇప్పుడు ఇక పైకి వెళ్ళడానికి సిద్ధమైనాం అందరం కూడా. సుమారు 1,50,00,000 రూపాయలు 2 కోట్లకు మెట్లకు అడిగితే 1,50,00,000 ఇచ్చారు. ఆ 1,50,00,000 పైకి వెళ్ళే మెట్ల దారి చూడండి ఎంత కిక్కిరిసిపోయిందో. చాలా మంది భక్తులు వచ్చి ఈరోజు ఫస్ట్ రోజు కనుక. మరియు అక్కడ చివరి చెట్టు ఉంది చూసారు, అక్కడ దాకా మనం వెళ్ళాలి. చాలా టైం పడుతుంది, చాలా మెట్లు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నాం, పైకి అయితే ఎక్కుతున్నాం. చాలా మంది వచ్చి ఈసారి చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి, చాలా వాతావరణం బాగుంది. దేవుని కొడుతున్నప్పుడు కూడా అందరూ శ్రమతో కూడుకున్నప్పుడు దేవుని దర్శనం చేసుకోవడానికి అందరూ బయలుదేరిళ్ళు. చూడండి పైనుండి కిందికి చూస్తే వాతావరణం, స్తంభం చెట్టు, ఆ చుట్టుపక్కల మొత్తం జాతర ప్రాంగణం అంతా కూడా ఎలా కనబడుతుందో చాలా బాగుంది సన్నివేశాలు అయితే. ఈ మెట్లు ఇట్లా వంకర టింకరగా పైకి మేమైతే మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు పైన చూస్తే ఓవర్ వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తుంటే గుట్ట పక్క నుండి దారి అవుతుంది. ఆ గుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. వాటి ఆ రాతి విన్యాసం అనేది ఎంత చూడముచ్చటగా ఉంది. ఆ యొక్క రాళ్ళని చూస్తుంటే ఎంతో అసలు ఆ వైవిధ్యభరితమైన దృశ్యాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఆకలే అవ్వట్లేదు అందరికి ఎవరికి. ఆ యొక్క వాటి గుట్టలను చూసుకుంటూనే దేవుడు ఎక్కడ ఉన్నో తెలియదు కానీ ఆ గుట్టలను చూసుకుంటూనే అందరూ ముందుకు కదలడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకెక్కడ ఉందో అని అందరు కూడా ముందుకు వెళ్తున్నారు. అవి చూడండి ఎంత కొండల నడుమ దేవుడు వెలిసిండు అనే దానికి ప్రతీతి అన్నట్టు ఉంది. చాలా బాగున్నాయి ఆ గుట్టలు. దగ్గరికి వెళ్తుంటే ఇంకా భక్తులు ఎక్కువ అవుతున్నారు. పైకి వెళ్తుంటే చూడండి కొండ సోరికల్లో ఉన్నారు దేవుడు. ఇట్లా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి పైకి ఎక్కితే ఆ కొండ కింద ఉన్నాడు దేవుడు. ఇప్పుడైతే మేము దగ్గరికి అయితే వచ్చేసినాం. దేవుని అయితే దర్శనం చేసుకొని బయటికి రావడం జరుగుతుంది. బయటకు వస్తుంటే చూడండి అప్పుడు పాండవులు గీసిన ఇవి గుహ చిత్రాలు అంటారు, అవన్నీ చిత్రాలు కూడా ఉన్నాయి దేవాలయం బయట. ఆ తర్వాత అందరూ దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వస్తుంటే వ్యూ చూడండి, జాతర వ్యూ పైనుండి. ఇది పైనుండి చాలా బాగుంది ఆ వ్యూ. అక్కడ నుంచి చూస్తే కానీ తనివి తీరదు. మొత్తానికైతే దేవుని దర్శనం అయితే అయిపోయింది. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్నాం కదా కోళ్ళు అయితే కోయడమే, ఎంజాయ్ చేయడమే. దేవునికి సమర్పించి మొక్కి కోయాలి. కోసిన తర్వాత వేసిన చికెన్ దమ్ బిర్యానీ మా తమ్ముడు అయితే వేసేసిండు. కోళ్ళు కట్ చేసిండు, కటింగ్ చేసి మొత్తం పార్ట్స్ చేస్తున్నాడు, చికెన్ పార్ట్స్.
చికెన్ బిర్యానీకి చేస్తున్నారు రెడీ. ఇటు కటింగ్ అవ్వడం ఆలస్యం, అటు మల్లన్న అయితే కంచులు పెట్టేసిండు, కంచులు పెట్టి రెడీ చేస్తున్నాడు. కూర వేసేసిండు పొయ్యి మీద వేసి కర్రీ అవుతూనే ఉన్నది. ఎంతసేపు అప్పటికే లేట్ అయింది. అందరు దర్శనానికి పోయి చాలా అలసిపోయారు అని చెప్పి తొందర చేయడం జరుగుతుంది. కూర అయితే ఉడికేసింది. చూడండి, చికెన్ స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. అందరూ కూడా దర్శనానికి వెళ్ళి ఆకలితో ఉన్నారు. ఆ స్పైసీ చికెన్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడు తిందాం అన్నట్టున్నారు. అందరూ రెడీగా ఉన్నారు అక్కడ కూర్చొని. మేము ఉన్న వ్యూ నుండి గుట్టలు అయితే బాగా కనబడుతున్నాయి. అవి అందరూ పైకి ఎక్కుతున్నారు. మేము చివరి రైట్ సైడ్ చివరి ఎడ్జ్ వరకు వెళ్ళేసి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇక కూర్చున్నారు. ఇక రెడీ కావాలి అందరూ. చికెన్ రెడీ చేసేసిళ్ళు. ఇక చూసుకో, ఇక తినడం ఆలస్యం. అందరూ కూడా రెడీ అయ్యారు. పిల్లలు అయితే ఆకలి అంటున్నారు. చాలా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందే దర్శనానికి వెళ్ళేసి వచ్చి వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. రెడీ చేసి అన్నీ ఖతం చేసేసి కొందరు. ఇక మా చిన్నవాడు చెట్టు ఎక్కి ఆటలు ఎప్పుడు చూడనట్టు చెట్లు ఎక్కుతున్నారు. అందరూ చిన్నపిల్లలు ఆటలు ఆడుతున్నారు. మా వాళ్ళు మళ్ళీ ఒక స్పైసీ చికెన్ బిర్యానీ వేయడానికి రెడీ చేస్తున్నారు. అది కర్రీ అండి, బిర్యానీ వేయడానికి. వాడైతే చెట్టు ఊపుతూనే ఉన్నాడు. ఇంకా చిన్న చెట్టు, పెద్ద అదేం లేదు, చిన్న చెట్టు కనుక అంత ఏం ఇబ్బంది కాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ పిల్లలు. అయితే ఆకలితో ఉన్నారు. తినడానికి సర్వ్ చేసుకొని అందరూ అయితే కూర్చున్న పిల్లలు రెడీగా ఉన్నారు. ఎంత ఆకలితో ఉన్నారంటే పొద్దున్న నుండి దర్శనానికి వచ్చి అందరు కూడా ఆకలితో ఉన్నారు. ఇక చూడు, వాళ్ళకు ఇస్తారాల పడడంతో అని చెప్తూ తింటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలు. వాళ్ళు ఎంతో దూరం వచ్చిన ఫీలింగ్, ఎక్కడికో వనభోజనాలకు వచ్చిన ఫీలింగ్ వాళ్ళలో ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసిళ్ళు. అడవిలో మాత్రం చాలా ఎంజాయ్ చేసి లాస్ట్ చివరి అంకానికి చేరుకున్నాం మనం. ఆ గుట్ట చూడండి, ఆ గుట్ట ఇంకా దర్శనానికి వెళ్తున్నారు చాలామంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఓవర్ వ్యూ చాలా బాగుంది. దర్శనానికి వెళ్తున్న భక్తులు కనబడుతున్నారు మనకు. అన్నం తిరుగుడు అయిపోయినాక దర్శనం దగ్గర ఉన్న స్తంభం చెట్టు దగ్గర నుంచి జాతర చూడడానికి వెళ్ళినాము. అంత చూస్తుంటే ఇప్పుడు జనం తగ్గిపోయారు. జాతరలో కూడా తగ్గిపోయారు జనం. జాతర వాతావరణం చూడండి. జాతరలో చాలా దుకాణాలు ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఐటమ్స్ అయితే లేడీస్కి అయితే చాలా బాగుంటుంది షాపింగ్ చేయడానికి. చిన్న ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. బూరు మిఠాయి అంటే పిచ్చి మిఠాయి కూడా ఉన్నాయి పిల్లలకు. ఇంకా దోసకాయలు, చిన్న ఐటమ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. చాలా ఐటమ్స్. అటు బజార్కి వెళ్ళినాము. అంతేకాకుండా ఒక స్ప్రైట్ తీసుకొద్దామని వెళ్ళినాను. స్ప్రైట్ చూస్తే చాలా రేట్లు బాగా మండిపోతున్నాయి. జాతరలో రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. డబుల్ తీసుకుంటున్నారు. 100 రూపాయలు కానీ 150 రూపాయలు అమ్ముతున్నారు. స్ప్రైట్ తీసుకురావడానికి వెళ్తే తీసుకోవాలి. వాళ్ళు తెమ్మంటారు, తెస్తే అరే దేకుడెక్కరు. అరే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అరే గంటది పెట్టున్నారా తీసినారా వీడియోలు? ఓకే, పంపు నాకు వీడియోలు. ఫోన్ చేసిన కూడా వీడియో. అరే నేను చెప్తాను అనుకున్నా కానీ మర్చిపోయినా. వీడియో కాల్ చేసిన, వీడియోలు తీసినా లేదా? ఓకే, నిల్లు తీసినా మొత్తం పైకి ఎక్కినా ఇంకా మధ్యలో వీడియోలు కుడుతుంది. ఇప్పుడు దగ్గర పోతే. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క బుగులోన్ జాతర వీడియో అయితే చూశారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.